మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఆదిలాబాద్ దాటి మహారాష్ట్ర బార్డర్ వెళ్తున్నప్పుడు నైట్ టైం కానీ డే టైం కానీ ఒక డెకాయిట్ గ్యాంగ్ ఉండేది. వచ్చిన వాళ్ళని కొట్టడం, మొత్తం బల్గర్గా తీసుకెళ్ళిపోవడం. ఆ గ్యాంగ్ని ఎప్పుడైనా ఐడెంటిఫై అయిందా, మీ టైంలో ఏమైనా జరిగాయి? అంటే డెకాయిట్లు అక్కడక్కడ అయినా కానీ చాలా తక్కువ, కానీ ఏదైనా దాదాపు మళ్ళీ తర్వాత దొరకబెట్టినా. ఓకే, తర్వాత మహేష్ బాబు గారు ఇచ్చారు. మహేష్ బాబు సార్, నేను అసలు వన్ టౌన్ పెద్ద అంత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్, ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్. సార్ నేను అంటే రిక్వెస్ట్ చేయకముందే తామసిలో ఎస్ఐ బాగా పనిచేస్తున్నాడు, ఆయన ఇంట్రెస్ట్గా దాదాపు 100 దేశదారి కేసులు పెట్టడం జరిగింది ఒక 1 ఇయర్లో. చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నాడు అని చెప్పి సార్ గుర్తించి సారు పిలిచి నాకు ఆదిలాబాద్ వన్ టౌన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను మెయిన్గా టౌన్ పొజిషన్లకు పరిమితం అయిపోయాను. వన్ టౌన్ తర్వాత 2 టౌన్, వన్ టౌన్లో దాదాపు 6 ఇయర్స్ కంటిన్యూ చేయడం జరిగింది. 6 ఇయర్స్ వన్ టౌన్ ఎస్హెచ్ఓగా 6 ఇయర్స్ పనిచేయడం జరిగింది. ఎంతమంది ఎస్పీలు చూస్తుంటారు మీరు? అప్పుడు దాదాపు 4 ఎస్పీలు ఉన్నారు. అయితే 6 ఇయర్స్లో ఒక 3 మంత్స్ మధ్యలో మాత్రం అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మహేష్ బాబు సాబ్ అప్పుడు ఇంద్రవెల్లి ఇవ్వడం జరిగింది. ఆ 3 మంత్స్ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ వన్ టౌన్కి రావడం జరిగింది. ఏముందండి అంత మిమ్మల్ని పెట్టడానికి 6 సంవత్సరాలు? అంటే ఏదో వర్క్ మీ స్టైల్ ఉంటుంది కదా. అంటే ఇక ఆఫీసర్ల చాయిస్, వన్ టౌన్లో కొంచెం హార్డ్ వర్కర్ కావాలి, డెడికేటెడ్ ఆఫీసర్ కావాలని చెప్పి. అంటే అక్కడ ఏముందండి ప్రాబ్లం ఉంటుంది? అది వన్ టౌన్ ఆదిలాబాద్ టౌన్ మెయిన్ కమ్యూనల్లీ సెన్సిటివ్. ఇక డిస్ట్రిబ్యూటర్ కావడం కాబట్టి ఈ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం, అందరు ఆఫీసర్తో లైజన్ చేయడం, ఇష్యూస్ బాగుంటాయి. ఇక్కడ ఆదిలాబాద్లో ఫార్మర్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఏదైనా చిన్న ఇష్యూ కూడా, ఇప్పుడు ఉదాహరణ యాక్సిడెంట్ కూడా డిఫరెంట్ కమ్యూనిటీ మధ్య జరిగినప్పుడు ఇమ్మీడియట్ మనం రెస్పాండ్ కాకపోతే అది ఇటు 50 మంది అటు 50 మంది వచ్చి కమ్యూనల్ పేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనల్ సెన్సిటివ్ టౌన్లలో ఏదైనా మనం ఇమ్మీడియట్ రెస్పాండ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు 6 సంవత్సరాలు గుర్తింపు సంగతి చెప్పండి. ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళొచ్చి చాలామంది అప్పుడు ఒకటి దాదాపు ఒక 30-40 చైన్ స్నాచింగ్స్ అయినాయి. ఆ చైన్ స్నాచింగ్లో మేము చాలా ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళు ఒక గ్యాంగ్స్ పడడం జరిగింది. 10 మంది గ్యాంగ్. మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే బైకులు దొంగతనం చేస్తారు. చేసి ఆ దొంగతనం చేసిన బైకులతో వచ్చి ఇక్కడ చైన్ స్నాచింగ్ చేసుకుంటూ ఈ గోల్డ్ తీసుకుపోయి మహారాష్ట్రలో అమ్ముతుంటారు. ఎక్కడ దొంగతనం చేస్తారు బైకులు? కొన్ని మహారాష్ట్రలో చేసాను, కొన్ని ఆదిలాబాద్ కూడా చేసాను. వాటి ద్వారా ఈ చైన్ స్నాచింగ్ చేసి గోల్డ్ మహారాష్ట్ర ఘటంజలో అమ్మడం జరిగింది. దాదాపు అప్పుడు ఒక 1/2 కిలో వరకు గోల్డ్ రికవర్ చేసి ఆ చైన్ స్నాచింగ్ 30-40 అఫెన్స్ను రికవర్ చేసి అందరికీ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. అదొకటి. ఇంకా టౌన్లో చాలా అన్డిటెక్టెడ్. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ కల్చర్, కొంచెం మహారాష్ట్ర కల్చర్ కనిపిస్తుంటుంది. ఆ మహారాష్ట్ర మరాఠీ ఎక్కువ మాట్లాడుతుంటారు. మరి ఎఫ్ఎండర్ మరాఠీ మాట్లాడినప్పుడు మీకు ఇబ్బంది రాలేదా? జనరల్గా మరాఠీ వాళ్ళకి హిందీ కూడా కొద్దిగా అర్థమవుతుంది. నేను కూడా ఎక్కువ ఇక్కడ పనిచేయడం మూలంగా నాకు హిందీ కూడా నేను ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతా. మరాఠీ కూడా వచ్చిందా? మరాఠీ రాలేదు కానీ అర్థమవుతుంది, కొంచెం సిమిలర్ ఉంటుంది హిందీకి. అంటే అక్యూజ్డ్ కాకపోయినా విక్టిమ్ కూడా మరాఠీ ఉన్నారు అనుకోండి, మీకు ఇబ్బంది లేదు అప్పుడు? అంటే మా కానిస్టేబుల్లో కూడా దాదాపు ఒక 10% స్టాఫ్ మరాఠీ వాళ్ళు ఉంటారు. మన స్టాఫ్లో ఆదిలాబాద్లో దాదాపు మరాఠీ ఉంటుంది, ఆదివాసీ లాంగ్వేజెస్ గోండి, కొలాం, ఇవి మన ముస్లిమ్స్, ఉర్దూ, ఇట్లా రకరకాల స్టాఫ్ మన దగ్గర ఉంటారు. ఎవరి అవసరం ఉన్నా కానీ వీళ్ళు మన వాళ్ళ సహకారంతో మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం. గోండి ఇష్యూ కూడా జరిగింది కదా అప్పట్లో? అంటే నేను అప్పుడు ఎస్ఐ పనిచేసిన లేకుండే. ఇప్పుడు గుట్టూరు ఇన్సిడెంట్ తర్వాత 2017-18 ఆ టైంలో జరిగింది ఆదివాసీస్ అండ్ బంజారా కమ్యూనిటీ మధ్యలో. అంటే అది కూడా ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెంట్ కమ్యూనిటీల మధ్య మన ఇన్సిడెంట్ అయితే మేము ఇమీడియట్గా రెస్పాండ్ కావడం అది చేస్తున్నాం. ఇప్పుడైతే అటువంటి ఇష్యూ ఏం లేదు.